మీడియాకు డబ్బులు, రైతుల సొమ్ము అది. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 10 కోట్ల లాభాన్ని 90 కోట్లు తీసుకెళ్ళా. ఒకే ఒక సంవత్సరం నేను చైర్మన్గా చేసింది. నేను ఎప్పుడు ట్యాడ్లు ఇచ్చుకోవాలా. అంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో పనిచేసినా, కష్టపడినా, దెబ్బలు తిన్నా, అవహేళన పడినా, లేకపోతే వీళ్ళు ఇబ్బందులు పడినా, కేసులు పెట్టించుకున్నా, కార్యకర్తలు పెట్టించుకొని తెలుగుతాళ్లే. తెలుగుతాళ్ళని అటు వదిలేయమంటారా? ఉద్యోగాలన్నీ వైసీపీకి ఇచ్చింది నిజం కాదా 5 సంవత్సరాల్లో? ఎందుకు పేర్నానిని, వెల్లంపల్లి శ్రీనివాస్ని, కొడాలని, పేర్నాని గారిని వాళ్ళని అడగండి. మీరు ఎందుకు ఉంచారా అని అడగండి. మే 22న ఒక రాజకీయ పార్టీ పదవిస్తే, దురదృష్టవశాత్తు మే 23న అధికారం మారితే అదే పాలకవర్గం ఎలా ఉంటుందండి? అంటే జగన్మోహన్ కూడా డబ్బులు తీసుకున్నాడా దీంట్లో? మంత్రుల స్థాయి కాదా? నేను మాట్లాడేవాడు కదా జగన్మోహన్ గురించి కూడా. లేదా సాక్షి రాస్తాడా నేను కాంట్రాక్ట్ అసలు అక్కడ కాంట్రాక్ట్ ఉందని నాకు తెలియదు. ఈయన చెప్తున్నాడు కదా నేను ఎయిర్పోర్ట్ మీటింగ్కి వెళ్ళిందే 2 సంవత్సరాల తర్వాత. అసలు నేను అమెరికా వెళ్ళి ఒక 20 రోజులు లేను. నేను సాక్షిని నిరూపించమనండి. నా ఎమ్మెల్యే తృణప్రాయంగా రాజీనామా చేసి పడతా. నేను కాంట్రాక్ట్ అడిగినట్టు కానీ, ఏదైనా కంపెనీని ప్రమోట్ చేసినట్టు కానీ. నువ్వు రాసేటప్పుడు ఆలోచించి రాయాలి. సాక్ష్యాలు కూడా గతంలో నేను మీకు పనిచేసినప్పుడు నేను ఎలా ఉన్నా అలాగే ఉన్నప్పుడు కూడా మీరు మారారు, నేను మారలా. జగన్మోహన్ రెడ్డిని తిట్టారు, మరి ఆ రోజు ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో అని అడిగి అది రాయరు మీరు. నేను వైసీపీలోని ఖండించా చంద్రబాబు నాయుడు గారిని అన్నా. చంద్రబాబు నాయుడు గారు కంట కన్నీరు పెట్టించి నియోజకవర్గంలో పోటీ చేసి నా ప్రత్యర్థి మీద మేము యుద్ధం చేస్తే మీరందరూ ముద్దులు పెడతారు ఏంట్రా బాబు అని చెబుతున్నాం. మరి మా పడిన బాధ మేము, గాయాలు మాకైనాయి, మా కార్యకర్తలకైనాయి. కార్యకర్తలు పార్టీ వేరని నేను అనుకోవట్లా. కార్యకర్తలు వాళ్ళ ఘోష, వాళ్ళ ఇబ్బందే పార్టీ అనుకుంటున్నాను నేను. అంతకుమించి ఏముంటుంది? కార్యకర్తల సమావేశం పెడితే డెఫినెట్గా మీకే తెలుస్తుంది. వద్దురు కానీ మీరు కార్యకర్తల సమావేశం పెట్టి. ఇదంతా కార్యకర్తల ఆవేదన తప్ప నాది కాదు. కానీ కార్యకర్తల ఆవేదన అల్టిమేట్గా నాదే. నా కోసం పనిచేసింది వాళ్ళు. ఎమ్మెల్యేని నేను, వాళ్ళు అవల పాపం. వాళ్ళు అతను ఓడించి నన్ను శాసనసభ పంపించారు. అంటే చంద్రకాంత్ అనే అతని తండ్రి 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ రేమల్కి, ఇతను తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు అతను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఉద్యోగం మానేశారు అతను 40,000 చేస్తాం. ఇవన్నీ మాట్లాడుతూ ఊరు నా అవతలాళ్ళు ఏదో పిచ్చుల మీద బ్రహ్మాస్త్రంలాగా వాళ్ళ స్థాయి పెంచుద్దని వద్దని మాట్లాడలేదు. కానీ అసలు మీడియాకి ఇచ్చిన యాడ్లే దుర్మార్గం. పూర్తిగా ఎన్ని ఎవిడెన్స్లతో సాగించారు, మొత్తం ఎవిడెన్స్తో. అరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన దాన్ని చెప్పి 8 కోట్లు వల్లభనేని వంశీమోహన్ అనుచరుడికి, వైసీపీ నాయకుడికి వెళ్తే మనం ఏం చేయాలా? ఆవేదన, ఆక్రోశం కాక ఆనందంగా ఉంటుందా ఏంటి? ఉంటుందా అండి? చెప్పండి. మీరే ఎమ్మెల్యే అయితే నా ప్లేస్ ఉంటే మీరేం చేస్తారు? నాకు వచ్చినంత నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇవ్వటం, నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళతో వాళ్ళ పనులు అవ్వటం, నా ప్రత్యర్థికి సంబంధించిన వాళ్ళకి 8 కోట్లు డబ్బులు వెళ్ళటం, ఇవాళ కూడా అల్లు లక్షణ అన్నాడు. అసలు ఆ తెలుగుదేశం సింపథైజర్ హరికృష్ణ అనేవాడు అతను క్వారీ నుంచి తోలుకున్నారంట. కలెక్టర్ని అయితే కలెక్టర్ అదే చెప్పాడు. బిల్లేమో వాళ్ళు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎవడైతే నగ్గుబాటుకు గురి చేశాడో కార్యకర్తల మీద ఎన్నిసార్లు తప్పుడు కేసులు పెట్టారు, ఎన్ని వేల కేసులు పెట్టారు. ఎన్నికేపాళ్ళు ధర్నా చేస్తుంటే అతను రాలేదా? అంటే ఇన్ని చేసి టఫ్ సీట్ కాదా? అవునా మీరు చెప్పండి. నేను నా ప్రత్యర్థి ఉన్న అల్లాటప్ప మావులాడి మీద పోటీ చేశాను, జడ్పీటీసీ మీద, ఎంపీటీసీ మీద పోటీ చేశాను. నేను ఏమన్నా అతన్ని ఎదుర్కొని ఇప్పుడు దుర్గాప్రసాద్ అనే ఇండస్ట్రీస్ట్ అతను ఆయన జైల్లో పారేశారు. ఇండస్ట్రీ ఓనర్ని ఎలక్షన్ ముందు 15 రోజులు జైల్లో ఉండొచ్చాడు. 25,000తో నేను గెలవకపోతే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర సూసైడ్ చేసుకుంటానని చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి. మేము యుద్ధం చేసాం ఈ నియోజకవర్గంలో, మేమేమి కేక్ వాక్ కాదు మాకు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు ఇబ్బంది పడిగా ఇంకెవరు ఇబ్బంది పడలా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సతీమణినే దూషించిన జ్ఞానం లేని వ్యక్తి. అతను చేసే రాజకీయాలు ఎలాగ ఉంటాయి? చీకటి రాజకీయాలు నడిపితే కుదరదు కదా. ఇప్పుడు కార్యకర్తలు రోజు వచ్చి అడుగుతుంది, నేనేం చెప్పాలండి? నేనేం చెప్పాలి? రోజు నాకు ఇదే పని, ఇంకా నేను సముదాయిస్తున్న పని. ఈ పేపర్ కలెక్ట్ చేసుకుంటా నా దగ్గర పెట్టుకున్నాయి. నేను అమెరికాలకు ముందు ఇచ్చారు. కడియాల సతీష్ కుమార్ ఎంక్వైరీ చేయండి దయచేసి. ఒక్క మీడియా సోదరుడైన బాధ్యత తీసుకోండి దీన్ని. కడియాల సతీష్ అంపాపురం మాజీ సర్పంచ్, నా ప్రత్యర్థికి సొంత మనిషి, వైసీపీ నాయకుడా కాదా? మొన్న ఎన్నికల్లో అతను పనిచేశాడా లేదా తెలుగుదేశం పార్టీకి పనిచేశాడా?
అంటే కార్యకర్తల రోదన ఆవేదన అంటే వాళ్ళు ఓడిపోయినప్పుడు పార్టీ ఆఫీస్ తగలెట్టినప్పుడు పార్టీ ఆఫీస్ తగలెట్టిన తర్వాత కేసులు పెట్టి జైల్లో పడేసినప్పుడు బాధలు పడి మొన్నటికి మొన్న సిఐ హనుమాన్ జంక్షన్లో సిఐగా ఉండి లోకేష్ బాబు పాదయాత్రలో కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి అందరూ ఊళ్ళొదిలి పారిపోయే పరిస్థితి కల్పించాడు. 70 సంవత్సరాల వయసులో భార్యాభర్తలు పారిపోవడం అన్న సహజ పరిణామం అండి అది. వాళ్ళు ఏం పాపం చేశారు? తెలుగుదేశం పార్టీ అభిమానులుగా సింపతైజర్లు ఉండడం వాళ్ళు చేసిన నేరమా? ఇవాళ వాళ్ళు కెనడా వెళ్తే కేసులు తీరపోతున్నా. నేను నాగముత్తు అని 20 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి సుప్రీంకోర్టు లాయర్ని పెట్టా. మార్గదర్శి లాయరు నాకు లాయర్ ఒక్కళ్ళే. నేను చేయగలిగినంత చేస్తున్నా కార్యకర్తల కోసం. కార్యకర్తలకు మోటార్లు తీసాడు ఓడిపోగానే అతను. నేను నా సొంత డబ్బులతో 1,70,00,000 పెట్టి మోటార్లు ఇచ్చారు రైతు సోదరులకి. ఎవడన్నా ఓడిపోతే మోటార్లు తీసేస్తాడా? ఈ నియోజకవర్గంలో ప్రెస్ కూడా మా నియోజకవర్గంలో ప్రెస్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. సారీ టు సే దిస్. మనం ఇంత అభివృద్ధి చేసినా, ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని రోడ్లు ఎక్స్టెండ్ చేసినా అయ్యేరు. ఇక్కడ చిన్న మురుగు కనపడుతుంది ఈ ఎత్తడు. అంటే నేను సో ఎన్నికల ముందు కూడా నేను చెప్పా, పత్రికా అధినేతలతో చెప్తే ఇప్పుడు ఎలక్షన్ వరకు నాకు కవర్ చేయడానికి విడిగా పెట్టారు నాకు. మేము యుద్ధం చేసిన సీటు మేము ఊరినే గాలికి ఊరినే ఆ టైప్లో సీటు కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గాయపడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఘోష డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం నా మీదే ఉంటుంది. నేను పార్టీ మీటింగ్లో మాట్లాడా. రఘురాం గారు కూడా ఉన్నాడు, డిసిసిబి చైర్మన్ కూడా ఉన్నాడు పక్కన. సో అంతే తప్ప నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో పార్టీకి వ్యతిరేకంగానో నేను మాట్లాడుతున్నాను, ఏర్లగడ్డ తిరుగుబాటు అలా ఏమి ఉండదు. మనం ఏమన్నా అలాంటిది ఏమైనా ఉంటే నేను చెప్పే చేస్తా, కానీ ఏదైనా చల్లకొచ్చి ముంతదాసే రాజకీయాలు నేను చేయను. నేను సుస్పష్టంగా క్లియర్గా రాజకీయాలు చేస్తా. నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా. అంతే తప్ప ఇండైరెక్ట్గా అలాంటి వ్యవహారాలు నేను చేయను. డెఫినెట్గా నాకు తప్పు అనిపించింది, నేను మాట్లాడా. అది కార్యకర్తల మీటింగ్లో మాట్లాడితే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టో లేదా కావాల్సిన ఆ పార్టీ అనుకూల మీడియానో వ్యతిరేక మీడియానో ఏమైనా పిలిపించుకుని నేనేమన్నా లీక్ ఇచ్చినట్టు నేనేదో మాట్లాడినట్టు చేయటం నాకు చాలా బాధించింది. బట్ నేను ఐఎమ్ కమిటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ వాట్ ఎవర్ ఐ హెడ్ గివెన్. 3 రోజుల క్రితం బుద్ధవరం గ్రామంలో మా పార్టీ సమావేశంలో పిఎస్సిఎస్ భవన ప్రారంభోత్సవంలో నేను చేసిన ప్రతి వ్యాఖ్యకి నేను కట్టుబడి ఉన్నా. నో సెకండ్ థాట్. ఓకేనా? ఇప్పుడు చాలా కాలం నుంచి కూడా టీడీపీలో ఒక మీటింగ్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరిలో ఐడియా ఉన్నాను. మీ మీద రకరకాల దుష్ప్రచారాలు చేస్తుంది. నా మీద ఏం చెప్తారు? నేను అవినీతి చేశాను, నేను ఇంతవరకు ఎవడో ఒక్కటి చేయలే. సాక్షి కూడా చేయలేను. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సాక్షి కూడా చేయలే. ఈ జగన్ మీద పంచులు అని ఉంది, అది చూసారో చూడలేదు నాకు తెలియదు. అలాగే ఎన్టీఆర్ బిడ్డను తిడితే కాని పార్టీ, ఎన్టీఆర్ బిడ్డను విమర్శిస్తే పెగలని నోరు ఇవాళ ఎందుకు పెగులుతుందో పెగలని నోరు. సో అది ఇంకా రఘురాం గారు కూడా ఉన్నాడు. ఇంకా నాకు పదవి చెప్తాను, అది కూడా మాట్లాడా. అంటే మీరు ఒకే పాయింట్ చూపిస్తున్నారు. కూడా సలహా ఇచ్చా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కనుక ఇది ఖండిస్తే నీ స్థాయిని హైటు పెరుగుతుందని చెప్పా. కానీ ఆయన ఈ పెద్ద పాపాన్ని పోలం. అతని కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది నేనైతే చాలా మంది పరిమాణాలను కంటిన్యూ చేసుకున్నాడు. అతని ఇష్టం, అతని దౌర్భాగ్యం, అతని రాజకీయ వివేకం అది. అలాగే 5 ఏళ్ల పాటు పదవులు తీయకుండా అతను ఉంచుకొని కొల్యూడు రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి నేను సంఖ నాకించింది ఈ జిల్లా మాజీ మంత్రులే. ఇప్పుడుగానో తెలుసుకోమని అంటే నేను 35 నిమిషాలు నేను ఆ మీటింగ్లో మాడే కార్యకర్తల మీటింగ్. ప్రయోజనాల కోసం అయితే ఈ బూతులు తెట్టే దూరం పెట్టి నాకేమవుతుంది, నేను ఫెయిర్గా ఉంటా. చంద్రబాబు నాయుడు గారు అంటప్పుడు మాట తీరు వైఖరి మారింది. కొడాలని నేను సూటిగా సుస్పష్టంగా అడుగుతున్నాను. నువ్వు కనీసం ఇదివరకు మాట్లాడినట్టు మాడితే నువ్వు దమ్ముగల నాయకుడు అనుకుంటావు, నువ్వే. సో సాక్షి తెలుగువాడ మనస్సాక్షి, మీకు అసలు సాక్షికి మనస్సాక్షి లేదు. అసలు మీ జగన్మోహన్ రెడ్డికి నేను ఖర్చు పెట్టినంత ఎవడో ఖర్చు పెట్టలే. మీరు నా మీద తగులుకుంటే బుద్ధి ఉండాలి. మీకు ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నా మనిషికి దక్కలేదని నేను మాట్లాడంట. సాక్షికి బహిరంగ సవాల్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నా, మీ దగ్గర 1 సంవత్సరం 8 నెలలు పనిచేశారు. ఈ 14 చెప్పింది చెప్తే ఈనేవాడు కూడా బోరు కొడుతుంది. కానీ నా మనిషికి టెండర్ రాలేదని చెప్పి నేను మాట్లాడానంట. నేను ఈ కాంట్రాక్టులు టెండరు నేను ఒకవేళ అడిగినట్టు కానీ నిరూపిస్తే నా ఎమ్మెల్యే రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఈ ప్రెస్ మీట్ పెడతాక ఒకే ఒక్క కారణం, నేను ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదో పార్టీ మీదో ప్రభుత్వం మీదో నేను అడిగినట్టుగానో అసంతృప్తిగా ఉన్నట్టునో వచ్చే వార్తలు సత్యదూరం అని చెప్పడానికి తెలిసా. అలాంటిది ఏమంటే నేనే మిమ్మల్ని పిలిచి చెప్తా.
నేను ఎక్కడో పార్టీ మీటింగ్లో మాట్లాడింది మొత్తం వేసి ఉంటే బాగుండేదండి. దయచేసి ఆ 30 నిమిషాలది కావాలంటే ఇప్పుడైనా ఇస్తాం, మొత్తం వేస్తే వేయండి. అంటే దాంట్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రోటోకాల్ ఉంది, అడిగారు, చెప్పాను. నాకేముంటుంది మొహమాట పడాల్సిన అవసరం ఏముంటుంది? నేను తప్పు చేస్తున్నానా? ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు మీకు ఎలా ఉంటాయి, నాకు హక్కులు ఉండవు శాసనసభ్యుడిగా. అంటే నా ఒకే ఒక పంచాయతీ నా ప్రత్యర్థితోనే, నా ప్రత్యర్థికి అనుకూలంగా ఉంటే మేము తట్టుకోలేము. అది పార్టీ జిల్లాలో ఏదన్నా మన పార్టీ మా పార్టీకి సంబంధించిన నాయకుడైనా వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ పడిన యుద్ధ వాతావరణం కానీ, ఇక్కడ పడిన కష్టం కానీ, ఇక్కడ పడిన శ్రమ కానీ మిగతా నియోజకవర్గాలు ఇంత శ్రమ ఉండదు. ఏ గేమ్ అయినా ప్రత్యర్థిని బట్టే ఉంటుంది. ఇండియా జంపమ్మ మీద ఆడింది ఒకటి, పాకిస్తాన్ మీద ఆడింది ఒకటి కాదు కదా. సో దయచేసి అర్థం చేసుకోండి. మీరు మిమ్మల్ని కోరేది ఏంటంటే హంబుల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలిస్ట్ హూ ఆర్ హియర్, అందరికీ చెప్తున్నా, మీకేమన్నా ఒక వార్త వేసే ముందు ఒక్క ఫోన్ చేయండి. నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఒకవేళ నేను తప్పు చేసినా ఆన్సర్ చేస్తాను, తప్పు చేయను తెలిసి అయినా ఆన్సర్ చేస్తా. దయచేసి ఒక్క మాట అడగండి దానికి ముందు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే మాట్లాడే తప్ప మా ప్రత్యర్థికి సంబంధించి వస్తే మళ్ళీ మాడతారు, రేపైనా మాడతారు, నోట్ సెకండ్ థర్డ్. నా ప్రత్యర్థికి సంబంధించిన అతనికి దయచేసి చూసుకుని ఇవ్వండి. ఎవరు రికమెండ్ చేసినా ఎవరు చేసినా ఈ నియోజకవర్గంలో పార్టీకి పనిచేసిన వాళ్ళే సుప్రీం. నేను అశోక్ లేలాండ్ వెనక్కి వచ్చింది, మలవల్లో బోల్డ్ మందికి ఉద్యోగాలు ఇప్పించాం. అన్ని పార్టీ కార్యకర్తలకు ఏదో ఒకటి చేయాలి. పార్టీ కార్యకర్తలకి ప్రవృత్తి రాజకీయం, వృత్తి కాదు. వాళ్ళకి ఏదో వృత్తి ఉంటుంది. రోజు పార్టీ అంటే అభిమానంతో వస్తారు, జస్ట్ వాళ్ళకి వ్యసనం పార్టీ, అందుకోసం పార్టీ కోసం వస్తారు. కానీ వాళ్ళ ఆవేదనను అడ్రస్ చేశాను నా మీటింగ్లో. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి.